వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 7. దుబాయ్లో ఆకాశాన్ని అంటినట్టు ఉన్న ఒక బిల్డింగ్లో 112వ ఫ్లోర్లో ఉన్న పాష్ ఫ్లాట్లో సిగరెట్ పొగతో ఫ్లాట్ నిండిపోతే, మందు వాసనతో మత్తెక్కేంతగా వస్తున్న స్మెల్తో ఒకడు డైనింగ్ టేబుల్ని తినడానికి కాకుండా వాడి సరస సల్లాపాల కోసం వాడేస్తున్నాడు. ఆ అమ్మాయిని బలవంతంగా లొంగదీసుకోవడం కాదు, కనుచూపుతోనే బెడ్డెక్కేలా చేసేంత సత్తా ఉన్నవాడు. ఇప్పుడు కూడా పబ్లో 2 నిమిషాల చూపులతోనే ఆమెను తన ఫ్లాట్కి వచ్చేలా చేసుకున్నాడు. ఇద్దరూ సరసంలో మునిగి తేలుతూ మందుమత్తులో విచక్షణ అనేది మరచి శృంగారాన్ని పండిస్తున్నారు. వాళ్ళ కామక్రీడ చూస్తే కుక్కలు కూడా కడుపులో కెలికినట్టుగా కక్కుకుంటాయి. ఎప్పుడో రాత్రి మొదలు పెట్టారు. ఆ అమ్మాయి గివప్ ఇచ్చినా మనోడు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వాడి యుద్ధాన్ని చేస్తున్నాడు. చివరికి ఆ అమ్మాయి స్పృహ తప్పినా వాడికి పనిలేదు సరికదా. ఇంకా వేగంగా తన పని చేస్తూ కొద్దిసేపటికే బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు. ఆమె పక్క నుండి లేచి ఫ్రెష్ అయ్యాక బయటికి వెళ్ళి డాక్టర్కి కాల్ చేసి హాల్లోనే కూర్చొని ఆర్డర్ ఇచ్చిన KFCని పందిలా తింటూ కూర్చున్నాడు. డోర్ బెల్ సౌండ్కి చేతిలో ఉన్న చికెన్ ముక్కను పట్టుకొని ఓపెన్ చేసిన డోర్ నుండి డాక్టర్కి దారిచ్చి మళ్ళీ సోఫాలో సెటిల్ అవుతాడు. మళ్ళీ చంపేశావా మాధవ్? ప్రతిసారి చంపే మూడ్లో ఉండను. అది బతికే ఉంది. ట్రీట్మెంట్ చేసి పంపేయ్. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే కంపు కొడుతుంది. రాత్రంతా కష్టపడి పేషెంట్ని చేయడం, తెల్లారి నాతో ట్రీట్మెంట్ చేయించడం ఏంటి మాధవ్ ఇది? మరీ సైకోలా తయారవుతున్నావు నువ్వు. అది అర్థమవుతుందా అని అసహనంగా అన్నాడు డాక్టర్. మూసుకొని చెప్పించేరా అనిల్. మాధవ్ని విసుగ్గా చూసి లోపలికి వెళ్ళిన అతను నగ్నంగా ఉన్న ఆమెపై బెడ్షీట్ కప్పాడని అర్థమై ఆల్రెడీ కింద ఉన్న లేడీ డాక్టర్ని పిలుస్తాడు. స్పృహలో లేని ఆమె కండిషన్ కాస్త సీరియస్గా ఉందని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పి లేడీ డాక్టర్ వెళ్ళిపోతే, అంబులెన్స్లో ఆ అమ్మాయిని పంపాక తల పట్టుకొని కూర్చుంటాడు అనిల్. మాధవ్, క్లీనింగ్ స్టాఫ్ని పిలిచి రూమ్ క్లీన్ చేయించు అనిల్. వాడి మీద కోపం ఇలా అమాయకులైన ఆడపిల్లల మీద చూపించడం ఏంటిరా? ఏదైనా ఆ విరాంష్ గాడితో డైరెక్ట్గా తేల్చుకో. ఒక సరదా నవ్వు వస్తుంది మాధవ్ ఫేస్లో. ఆ నవ్వుకి అర్థం అతనికి తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. నేను ఇంతలా చెప్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా? ఒకసారి ఇది చూడు అని తన మొబైల్లో విహానాన్ని ఎత్తుకొని ఉన్న విరాంష్ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసి నోటమాట రాకుండా అయిపోతాడు అనిల్. రేయ్, ఏంట్రా ఇది? నిజంగా ఇది విహానాయేనా? అవును. అంటే వాళ్ళిద్దరూ పెళ్ళి అని ఆపేస్తాడు. లేదు, జస్ట్ కలిశారు అని మాధవ్ చెప్తాడు. మరి వాడికి విహాన కనిపించాక ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తున్నాడు. మరి నువ్వేంట్రా ఇలా మౌనంగా ఉన్నావు? తనని కాపాడవా? ఎందుకు? బాగుంది కదా వాళ్ళిద్దరి టార్చర్ గేమ్. ముందు విహాన వాడిని వదిలేసిపోయింది. ఇప్పుడు దొరికాక వాడి టైం కదా, అందుకే టార్చర్ చూపిస్తున్నాడు. రేయ్, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు నిజంగా విహానాన్ని లవ్ చేస్తున్నావా? లేదు. వాట్? లవ్ చేయట్లేదా? మరి తనకి ప్రపోజ్ చేసావు, లవ్ చేయమని వెంటపడ్డావు, చివరికి ఆ విరాంష్ గాడి చేతుల్లో తన్నులు తిన్నావు కదరా? హాహాహా, నాది ప్రేమ కాదురా, జస్ట్ లస్ట్. యూజ్ చేసుకొని వదిలేద్దాం అనుకున్నాను. కానీ పాప చాలా టఫ్ అని సాఫ్ట్గా డీల్ చేశాను. దానికోసం దెబ్బలు కూడా తిన్నాను. కానీ విరాంష్ గాడి దెబ్బ నా ఒంటి మీద పడ్డ రోజు మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను. నన్నే కొట్టి దాన్ని గద్దలా తన్నుకుపోవాలని చూశాడు. అందుకే ఎక్కడ మడత పెట్టాలో అక్కడే పెట్టాను. ఏం చేశావురా? చెప్పను, ముందు ముందు నీకే తెలుస్తుందని చెప్పి, సరే రూమ్ రెడీ చేయి, నేను వెళ్ళి నైట్కి కొత్త పాపని పట్టుకొని వస్తాను అని కన్ను కొట్టి వెళ్ళిపోతాడు మాధవ్. అతని బిహేవియర్కి లాగిపెట్టి 2 పీకాలని ఉన్నా మాధవ్ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేక చిరాకుగా వెళ్ళిపోతాడు అనిల్. మెల్లిగా కళ్ళు తెరిచిన విరాంష్కి విహాన నడుము దగ్గరలో ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది. దాన్ని చూడగానే విరాంష్ పెదవులు విచ్చుకుంటాయి. నీ బాడీ మీద నా గుర్తులు చూస్తుంటే నరనరాల్లో మత్తెక్కుతున్నట్టుంటుంది అని ఆ ప్లేస్ అంతా ఎంగిలి మందు రాస్తాడు. విరాంష్ ఎంగిలితో తడిచిపోతున్న నడుము తీరుకి నిద్రలో ఉన్న విహాన డిస్టర్బ్ అవుతూ అటు ఇటు కదులుతుంది. అదిమి పెట్టి ఆమె నడుముని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. కానీ విహానకి మాత్రం నిద్రమబ్బు ఎగిరిపోతుంది. ప్లీజ్ అంష్, వదులు అని అంటుంది.
ఆమె మాటలకి పైకి ఎగబాకి ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ఆ ముద్దులో కోపం ఉండదు, కోరిక ఉండదు, ప్రేమ కేవలం ఆమె మీద ఉన్న అంతులేని ప్రేమ. నాది, తను నాది మాత్రమే అన్న ఫీలింగ్ విరాంజ్ది. అయితే ఎప్పుడూ బ్లడ్ వచ్చేలా కొరికేసేలా ముద్దు పెట్టే విరాంజ్ అంత సాఫ్ట్గా రోజ్ పెటల్స్ని టచ్ చేసినట్టు ముద్దు పెడుతుంటే గట్టిగా షాక్ తగులుతుంది విహానాకి. విహా. ఆమెలో మౌనం. విహా అని మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ ఆమెలో మౌనం. విసుగ్గా ఆమె బుగ్గ కొరికి ఈ లోకంలోకి తెస్తాడు. పిలుస్తుంటే పలకవేంటి అని పిచ్చి చూపులు చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రొసీడ్ అవ్వనా అని అడుగుతాడు. దెబ్బకి నో ఆంష్ ప్లీజ్ అని భయంగా పైకి లేవాలని చూస్తుంది. జస్ట్ వన్స్ టేస్ట్ చేస్తా నిన్ను అని ఆట పట్టిస్తాడు. ఆంష్ ఇలా బిహేవ్ చేసి నా దృష్టిలో దిగజారిపోకు అని ఎక్కుతుంది. ఏం చేస్తే ఎస్ చెప్తావు? నువ్వేం చేసినా ఎస్ చెప్పను ఆంష్. పోనీ పెళ్లి చేసుకుంటే అప్పుడు అఫీషియల్గా చేసుకుందామా? మన పెళ్లి జరగదు, కలలు కనుకో. పెళ్లి మీద నీకున్న నమ్మకానికి ఆప్షన్ ఇచ్చానే. పెళ్ళి అయినా కాకపోయినా నువ్వు నా దానివేలే అని ఆమె పైనుండి లేచి బయటికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే ఊపిరి పీల్చుకొని పైకి లేచిన ఆమెకి చేతికి ఏదో జిడ్డుగా తగులుతుంది. ఏంటా అని చూసిన విహానాకి వెన్న అని అర్థమవుతుంది, పక్కనే బౌల్ ఉండడంతో. గాయం చేసి మందు రాస్తున్నావా ఆంష్? నాకు ఇలా చేసి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావో అర్థమవుతుంది, కానీ ఐఎమ్ హెల్ప్లెస్ అని విరక్తిగా అనుకొని మౌనంగా ఉండిపోతుంది. హాట్ కాఫీ కప్ ఆమె ముందు పెట్టి వాష్రూంలోకి వెళ్తాడు విరాంజ్. ఏదో ఆలోచనలో ఉన్న విహాన విరాంజ్ వంక ఒకసారి చూసి కప్ అందుకుంటుంది. ఒక్క సిప్ తాగగానే వీడిలో ఏమీ మారలేదు, ఈ కాఫీ టేస్ట్తో సహా అని మనసులో అనుకుని కప్ మొత్తం ఖాళీ చేస్తుంది. ఫ్రెష్ అయ్యాక టవల్ నడుము చుట్టుకొని ఇచ్చిన విరాంజ్ ఇంకో టవల్ విహాన మీదకి విసిరి తల తొడవ్వే అని చెప్తాడు. మౌనంగా పైకి లేచి బెడ్ మీద కూర్చున్న విరాంజ్ తల తుడవడం స్టార్ట్ చేస్తుంది. ఆమె గుండెల దగ్గర ఉన్న శారీ పక్కకు లాగేసి అక్కడే తన తలని అతికించేస్తాడు. ఊహించని ఆ చర్యకి విగుసుకుపోతుంది విహాన. ఆంష్ ఏం చేస్తున్నావు, ప్లీజ్ వదలరా అని వీపు మీ విమానం మోత మోగిస్తుంది. కొట్టి కొట్టి విహాన కలిపి వస్తే విరాంజ్ వీపు ఎర్ర టమాటా అవుతుంది. ఎందుకురా ఇలా బిహేవ్ చేసి నన్ను కొద్ది కొద్దిగా చంపేస్తావు? నీకు కోపం ఉంటే ఒక్కసారిగా చంపాను జుట్టు పీకేస్తుంది. ఈ ప్లేస్ నాది, ఎవడికో ఈ ప్లేస్ ఇస్తాను అంటే ఊరుకోను, నేను చేతగాని వాణ్ణి కాదు అని ఆమెను వెనక్కి నెట్టేసి డ్రెస్ కోసం వెళ్తాడు. అతను వదలగానే పైట చెంగు కప్పుకొని ఏదో తెలియని భావంతో తల పట్టుకుని కూర్చుంటుంది. డ్రెస్ వేసుకొని వచ్చిన విరాంజ్ ఏయ్ వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు అని కసిరి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అతను తనని కోరుకుంటుంది శరీరం కోసం కాదు, ఎవరి దగ్గర దొరకని స్వాంతన తన దగ్గరే విరాంజ్కి దొరుకుతుందని మౌనంగా వెళ్ళి స్నానం చేసి వచ్చిన ఆమెకి బెడ్ మీద కనిపిస్తుంది పట్టుచీర విత్ నగలు, మల్లెపూలు. అవన్నీ చూసిన ఆమెకి దిమ్మ తిరిగిపోతుంది. పెళ్లి చేసుకుంటున్నాడా అని కంగారు మొదలవుతుంది. అదే విషయం అడుగుదామని బయటికి వెళ్ళబోయిన విహానాకి శారీ మీద ఒక లెటర్ కనిపించి అది ఓపెన్ చేసి చూస్తుంది. 1 అవర్లో వచ్చేస్తా, అక్కడున్న ప్రతి ఒక్కటి నీ బాడీ మీద ఉండాలి, క్యారవాన్ లాక్ చేశాను అని రాసి ఉంటుంది అందులో. ఏం చేయబోతున్నావు ఆంష్ అని ఒకంత అసహనంగా అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. విహాన దగ్గర నుండి బయటకు వెళ్ళిన విరాంజ్ తను అనుకున్న ప్లేస్కి వెళ్ళి ఎవరిని రానివ్వకుండా అన్నీ తనే అరేంజ్ చేసుకుంటాడు. ఆమె కోసం చేసే ఏదైనా అతని చేతులతో చేయాలి, ఎవ్వరి చెయ్యి అందులో ఉండకూడదు అనేది విరాంజ్ స్ట్రాంగ్ ఫీలింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.